సంవత్సరంలో ఒక్కరోజు చాలు కదా అందమైన ప్రదేశంలో సంతోషంగా జీవిస్తే. చక్కని ఆ కొండ ప్రదేశంలో ఆ బుజ్జి బుజ్జి వుడెన్ హౌస్లు ఎంత అందంగా ఉంటాయో కదా. మంచు కురుస్తూ బయట చక్కగా చిన్నగా వర్షం పడుతూ ఉంటే మన వారికి వెచ్చగా దుప్పటి కప్పేసి చక్కగా మనం లేచి 2 యాలకులు 2 లవంగాలు వేసుకొని గ్రీన్ టీ తయారు చేసుకొని చక్కగా మన చేతులతో పెట్టుకున్న పొగలు కక్కుతున్న గ్రీన్ టీని కప్పులో పోసుకొని బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ ఆ గ్రీన్ టీని తాగుతూ ఉంటే ఇక మన మనసుకు నచ్చిన కొన్ని కవితలు చక్కగా రాసేసుకుని బయటకు వెళ్ళి జాగ్రత్తగా చూస్ చేసుకుంటూ కొన్ని గార్డెన్లోని తోటలో పండిన మిరపకాయలు, టమోటాలు, కూరగాయలన్నిటినీ చక్కగా కోసేసుకొని అలాగే పీచ్ లాంటి ఫ్రూట్స్ని కూడా కోసుకొని ఇక వాటితో పాటు యాపిల్ లాంటి మరికొన్ని ఫ్రూట్స్ని చక్కగా తెంపుకొని బాస్కెట్లో పెట్టుకుంటూ వాటిని చక్కగా మన చేతులతో శుభ్రం చేస్తూ ఉంటే ఎవరికి దక్కుతుంది? ఇంత అందమైన ప్రదేశం నుంచి మన చేతుల్లో పిక్ చేసుకున్న ఫ్రూట్స్ని శుభ్రం చేసే అదృష్టం. ఇక వాటిని మనమే చక్కగా మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవటం. అలా జ్యూస్ చేసుకున్న ఆరోగ్యకరమైన ఫ్రూట్ జ్యూస్ని తాగటం ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. బయట ఉరుములు ఉరుముతూ ఉంటే ఆ శబ్దాలను చక్కగా వింటూ మనం గార్డెన్ నుంచి తెంపుకు వచ్చిన వెజిటబుల్స్ని కట్ చేసుకొని శుభ్రంగా వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేసుకున్న చిటపటలాడుతున్న ప్యాన్లో చక్కగా టేస్టీగా ఉప్మా లాంటి వంటలు చేసేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇక మనం మన మనసు దోచుకున్న వారికి ఒక చిన్న మార్నింగ్ కిస్ తోటి నిదురను లేపేస్తే వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చే లోపల మనం చేసుకున్న వంటలంతా టేబుల్ మీద నీట్గా సర్ది పెడితే అదంతా చూసుకుంటే ఆ ఆనందమే వేరు కదా. ఆ గుమగుమలాడే వంటలు మనం సర్దే లోపల తను ఫ్రెష్ అయిపోయి వచ్చి మనకు ఒక మార్నింగ్ స్మైల్ ఇస్తే ఇక ఇద్దరం బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ మాట్లాడుకుంటూ వేడివేడి ఫుడ్ తింటూ ఉంటే బయటేమో ఆపిల్ పండ్ల మీద వర్షం చినుకులు పడుతూ మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటే ఇక చక్కగా ఫ్రెష్ అయిపోయి అలా బయటకి విహారయాత్రకు బయలుదేరామనుకో, లోకల్లో ఉన్న కొన్ని వస్తువులు స్వెటర్స్ కొనేసుకుంటాం. అక్కడ ఉన్నదంతా మనకి చాలా బాగా నచ్చేస్తుంది. అక్కడ అంతా చూసాక చుట్టూ ఉన్న ప్రదేశాలంతా చూసుకుంటూ ఇంటికి బయలుదేరి మనం చేసిన షాపింగ్ అంతా చక్కగా రిటర్న్ వచ్చేసామే అనుకో. ఎప్పుడైతే మనం ఇంటికి తిరిగి వచ్చామో అప్పుడు మన సోల్మేట్ మనతో మాట్లాడటానికి బదులుగా ఫోన్ పట్టుకుని చూసుకుంటూ ఉంటే నిజంగా మనకి కోపం వస్తుంది కదా, కొంచెం సేపు అలుగుతాం కూడా కదా. అలా అలిగిన మనల్ని మన అలక తీర్చడానికి ఫోన్ పక్కన పెట్టి ఇక గుడ్ నైట్ కిస్ చేస్తారు కదా తను. అలా మరియు తీపి హగ్ తోటి ఆ రాత్రి ముగిసిపోతుంది అంతేనంటారా? బయట ప్లమ్ చెట్లు రాత్రంతా వర్షంలో తడుస్తూ మరుసటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ ఒక్కరోజు చాలు కదా మనకు సంవత్సరంలో పడిన బాధలు టెన్షన్స్ అన్నీ మనం మర్చిపోవటానికి. ఇంత మధురమైన క్షణాలు ఎవరితో మీకు గడపాలనుంది?
వారికి ఈ వీడియోని ట్యాగ్ చేయండి లేదా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి వీడియోలు మరికొన్ని చేస్తాను. ఉంటాను గైస్, బాయ్.